అందరికీ నమస్కారం అండి. రైతు బంధు ఎప్పుడు పడతాను చాలామంది వెయిట్ చేస్తున్నారండి. రైతు బంధు శుభవార్త అండి. అలాగే రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తుందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ విజేవై క్రియేటర్. తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు బంధు గురించి మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తాను. చాలా యూస్ఫుల్ ఛానల్ ఇది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏమాత్రం ఆలోచన టాపిక్లో వెళ్ళిపోదామండి. రైతు బంధు మాత్రం ఈసారి ఎప్పుడు పడతాను చాలామంది వెయిట్ చేస్తున్నారండి. రైతు బంధు మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి జూలై 1వ తేదీ నుండి ప్రారంభం కాబోతుందని తెలిపారండి. అయితే 1వ తేదీ మరి అందరూ పడదండి. కేవలం ఎకరం నుండి 3 ఎకరాల లోపు పడుతుంది. ఫస్ట్ ఒక వారం రోజులు, తర్వాత నుంచి మిగతా వారికి పడుతుంది. అయితే మరి ఎప్పటిలాగే ఎకరానికి 5,000 రూపాయలు పడుతుందా లేకపోతే 7,000 పడుతుందని చాలామంది డౌట్ ఉందండి. ఈసారి ఎకరానికి 7,000 రూపాయలు తప్పకుండా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలాగే రైతు బంధు మనకి ప్రతి ఒక్కరు పడదండి. ఎకరం నుండి 10 ఎకరాల లోపు ఎవరికైతే భూమి ఉంటుందో వారికి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎకరం నుండి 5 ఎకరాల వరకు ఇచ్చినా ఇవ్వచ్చు ఈసారి. ఎందుకంటే ఈసారి ఎకరానికి 7,000 కాబట్టి రైతు బంధు తగ్గించే అవకాశం ఉండొచ్చు ఎకరాలు. అలాగే మీకు కేవలం ఎవరైతే వ్యవసాయం, పత్తి, అలా కందులు అలా ఎవరైనా పంట పండించే వారికి మాత్రమే రైతు బంధు వస్తుంది. మిగతా వారికి మాత్రం రైతు బంధు రాదు. ఇది మాత్రం అందరూ గమనించగలరు. కేవలం ఎవరైతే పంట వరి అన్న పత్తి అని ఏదైనా చేసే వారికి రైతు బంధు ఇస్తుంది. మిగతా వారికి మాత్రం ఇవ్వట్లే అని చెప్పారు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రైతు బంధు ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయన్న రైతు బంధు రాకుండా పెండింగ్లో ఉన్నా కానీ వెంటనే ఇప్పుడే వెళ్ళి రైతు బంధు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే 1వ తేదీ నుంచి తప్పకుండా పడుతుంది అందరికీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.